చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధాన అంశం చూసుకోవచ్చు. అదే జోరు కాంగ్రెస్ హోరు, పల్లెల్లో దుమ్మురెప్పిన కాంగ్రెస్, రేవంత్ పాలనకే విజయ తిలకం. తొలి విడతలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విజయాలు. సింహభాగం దక్కించుకున్న కాంగ్రెస్, 30% పరిమితమైన బీఆర్ఎస్, బీజేపీ. రేవంత్ బ్రాండ్, ప్రభుత్వ పథకాలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ల శ్రమతో విజయాలు. రెండో విడతలోనూ 2000కు పైగా స్థానాలు సాధించిన కాంగ్రెస్. మంత్రుల ఇలాఖాల్లో కాంగ్రెస్ జోరు. బట్టి, పొంగులేటి, కోమిటిరెడ్డి, జూపల్లి, సీతక్క, దామోదర హిట్. సిద్దిపేటలో పట్టు నిలుపుకున్న హరీష్, జనగామాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పైచేయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ జోరు మనం చూసుకోవచ్చు. ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన హవా చాటింది, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే అధికారంలో ఉన్న పార్టీ విజయం సాధించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కానీ లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీలో విజయం సాధించడం ఓకే, కానీ ఎంత % వరకు సాధించింది? ఇటు చూసుకున్నట్టయితే విపక్షాలు కూడా దీంట్లో పట్టు సాధించే అవకాశం ఉంది, కానీ కాంగ్రెస్ తన జోరు నిలుకుంది. గతంలో జరిగిన మనం చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ బైపోలే కానీ, ఇప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లే కానీ, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన హవా చూపించబోతుంది అనేది ప్రథమంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల రిజల్ట్సే నెక్స్ట్ రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటిద్దని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకోవచ్చు, అసలు కాంగ్రెస్ ఎన్ని స్థానాలకు పరిమితమైంది అంటే దాదాపు 50% మేర, అంటే 86% పోలింగ్ నమోదైతే 50% మేర ఇటు కాంగ్రెస్ తన హవా చాటింది. మిగిలిన రెండు పార్టీలు, ఇటు బీజేపీ కానీ అలాగే ఈ బీఆర్ఎస్ కానీ చూసుకున్నట్టయితే కేవలం 30% ఓట్ షేరింగ్ తోనే హవా చాటింది. అయితే మనం చూసుకోవచ్చు, ఇటు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కూడా మొదటి నుంచి అసలు కాంగ్రెస్ విజయానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి, అంటే విజయానికి కూడా అనేక మెట్లు అన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేసిన అనేక హామీలు ఇవ్వడం, ఆ హామీలు నెరవేర్చడం, అలాగే కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టడం, ప్రజలకి చేరువలో ఉండడం, ప్రజల వద్దకే పాలన అనే విధంగా ఇటు రేవంత్ రెడ్డి అడుగడుగున ముందుకు వెళ్తూ ఇటు విజయాన్ని సాధించాలని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పుకోవచ్చు. అంటే నెక్స్ట్ కాంగ్రెస్ హవా ఏ రకంగా ఉండబోతుంది, ఈ ఎన్నికలే ఒక ఉదాహరణ. గతంలో చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో కూడా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ తన సత్తా చాటింది. కంటోన్మెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి అంశంలోనూ ఏ ఎలక్షన్స్ పెట్టినా కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం రేవంత్ కార్యదక్షతకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే గనక నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటిద్ది అనడానికి ఇప్పుడు వచ్చిన పంచాయతీ ఎన్నికల రిజల్ట్సే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రధానంగా ఓటమికి, అంటే ఓట్ షేరింగ్ చూసుకున్నట్టయితే కేవలం 30% తోనే రెండు పార్టీలు సర్దుకున్నాయి. అయితే ఎందుకు ఇంత తక్కువ శాతం ఓట్ షేరింగ్ వచ్చిందంటే ఇటు గెలిచిన తర్వాత, అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ బయటకు రాకపోవడం, కవిత అంశాలే చూసుకోవడం, ఇటు కేటీఆర్ చుట్టూ ఉన్న కేసులే కానీ ఎవరూ కూడా కేసీఆర్ నడిపించిన తీరుగా పార్టీని నడిపించలేకపోవడం, కేసీఆర్ బయటకు రాకపోవడం, ఒక రకంగా చెప్పాలంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్ గానే చెప్పుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ఇటు బీజేపీకి కూడా ఎక్కడా కూడా ప్రాపర్ అధ్యక్షుడు ఉన్నా కానీ ప్రాపర్ గా నాయకత్వం తీసుకోలేకపోవడం, ఆ నాయకత్వంలో కూడా ఎటువంటి క్రియాశీలక అంశాలు కానీ లేకపోతే క్రియాశీలక డిసిషన్స్ కానీ తీసుకోకపోవడం కూడా ఇటు బీజేపీకి ఒక దెబ్బగానే చెప్పుకోవచ్చు. మనం ప్రథమంగా చూసుకున్నట్టయితే తొలి విడతలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి విజయాలు దక్కిన సింహభాగం మాత్రం కాంగ్రెస్ దక్కించుకుని విజయ దుందిబి మోగించింది. మరి రానున్న ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇటు పల్లెల్లో కూడా కాంగ్రెస్ కి పట్టం కట్టారు. అంటే నెక్స్ట్ మరి ఎంపీటీసీ ఎలా ఉండబోతుంది, జెడ్పీటీసీ ఎలా ఉండబోతుంది, ఇది ఒక నిదర్శనంగా కాంగ్రెస్ విషయంలో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 2000కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రెండో విడతలో 2000కు పైగా స్థానాల్లో విజయబరి మోగించింది. బీఆర్ఎస్ 27.5% మాత్రమే ఓట్ షేరింగ్ చేసింది. ఇక బీజేపీ చూసుకున్నట్టయితే 6.1% మాత్రమే సీట్లు సాధించాయి. ఇక బీజేపీకి చూసుకున్నట్టయితే నిర్మల్, ఆదిలాబాద్, మూతోల్ నియోజకవర్గాల్లో పోటీపడి మంచి సీట్లు సాధించగా ఇతర జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో అయితే కాంగ్రెస్ ముందు బీజేపీ, బీఆర్ఎస్లు కూడా చేతికలు పట్టాయి. ఇక మనం చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ ముందు నిజామాబాద్ లో బీఆర్ఎస్, బీజేపీలు కూడా చేతికలు పడ్డాయి. ఎక్కడ చూసుకున్నా కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతుంది. కేవలం ఇటు రేవంత్ రెడ్డి ఒక
కార్యదక్షతతోనే ఇది సాధ్యమైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందు నిలబడి ప్రతి అంశంలోనూ ముందుండి ఈ స్థానిక సంస్థలే కావచ్చు, అంతకుముందు జూబ్లీ హిల్స్ బైపోలే కావచ్చు, ఏ ఎలక్షన్స్ అయినా రేవంత్ రెడ్డి ముందుండి నడిపిస్తున్నారు. ఒక కార్యదక్షతతో ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆయన ప్రతి అంశంలో కూడా ముందుండి పోరాడారు. నెక్స్ట్ కనుక మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ లో పట్టు నిలుపుకున్న కంది. ముక్కోనపు పోటీలో కాంగ్రెస్ ముందంచ, బీజేపీ కాంగ్రెస్ లను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, పాయాల శంకర్, జోగురామన్లకు షాక్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే 79 స్థానాలు సాధించగా ఇటు చూసుకున్నట్టయితే ప్రాపర్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దుమ్ము రేపింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కంది శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంపై తన పట్టు కొనసాగించారు. నియోజకవర్గంలో మొత్తం 150 సర్పంచ్ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 51, స్వతంత్రులతో కలిపి 79 స్థానాలు సాధించగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చి 49 స్థానాలకి పరిమితమైంది. బీఆర్ఎస్ కూడా తీవ్ర పోటీనిచ్చిన 30 స్థానాలకి పరిమితమైంది. ఇక బీజేపీ నుండి బీజేఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే పాయాల్ శంకర్ ప్రాతినిధ్యం వహిస్తారు.